ఈ రోజున ఆయన మాట్లాడితే ఒక మాట అంటారు అస్దీన్ ఓవైసీ గారు, అదేంటంటే జగన్ మేరా దోస్త్ అంటే జగన్ నా మిత్రుడు అని చెప్పేసి. నేను ఈ సందర్భంగా గౌరవ అస్దీన్ ఓవైసీ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా, అదేంటంటే మీ మిత్రుడు అయితే కనుక మీరు వెళ్ళి ఆయనతో పాటు మీరు టెన్నిస్ ఆడండి, లేదంటే కనుక మీరు క్రికెట్ కూడా బాగా ఆడతారు. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ క్రికెట్ ఆడటానికి నాటకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుకోండి, లేకపోతే టెన్నిస్ ఆడుకోండి. కానీ మా జీవితాలతో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడాను ఆడుకోమాకండి, ఆ అవకాశం కూడాను మేము కల్పించాము. ఈ రోజున మీరు ఏదో మాట్లాడుతున్నారు, అదేంటంటే 4% రిజర్వేషన్ గురించి, లేకపోతే ఇతరత్ర అంశాల గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వచ్చే అవకాశవాది అని చెప్పేసి. మీరేంటి ఈ రోజున మీరు హైదరాబాద్ ఎంపీగా మీరు గెలవాలని చెప్పేసి మేము కూడాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం, అందులో సందేహం లేదు. కానీ మీరు ఎప్పుడైతే రాష్ట్రం యొక్క ఏదైతే బాగోగులు ఉన్నాయో, రాష్ట్రంలో అబ్దుల్ సలాం ఘటన జరిగింది, మీరు నోరు విప్పారా? అదేవిధంగా మిస్బా ఘటన జరిగింది, మీరు నోరు విప్పారా? అదేవిధంగా ఇబ్రాహీంని పట్టపగలు మర్డర్ చేశారు, నోరు విప్పారా? ఈ రోజున సిఏఏ ఇంప్లిమెంట్ అయిందంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నోరు విప్పారా? అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అనేకమైనటువంటి అంశాలపై, ముస్లిం మైనార్టీలపై 107 సంఘటనలు జరిగినా కూడా కానీ ఏ ఒక్క అంశంలో కూడాను నోరు మెదపనటువంటి అస్దీన్ ఓవైసీ గారు ఈ రోజున మీరు ఆల్ ఆఫ్ సడన్ గా కేవలం ఎన్నికలు దగ్గర పడినప్పుడు మాత్రమే మీకు మీ దోస్తు గుర్తుకొస్తాడా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలను బేవకూఫ్ పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా, మీ యొక్క దోస్తీ మీకు ముబారక్, మీ యొక్క ఫ్రెండ్షిప్ మీరు హ్యాపీగా మీరు కొనసాగించండి, అందులో ఏమాత్రం లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేది మీకు తెలీదా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీతోనే ఉన్నారు. ఒకళ్ళు ఓపెన్ గా కలుస్తున్నారు, ఒకళ్ళు ఇండైరెక్ట్ గా కలుస్తున్నారు. ఈ సంగతి మీకు తెలీదా? 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరిగినటువంటి పాలన ఎవరిది? మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మీరు ఎందుకు మాట్లాడలేదు? కేవలం ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారంటే మీ యొక్క ఏదైతే దోస్త్ అని చెప్పేసి మీరు చెప్తున్నారో ఆ దోస్త్ అని చెప్పి మా యొక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితులు ఏవి కూడా మీకు తెలియకుండా మా యొక్క జీవితాలతో మీకు ఆడుకునే రైట్ ఏమాత్రం కూడా లేదు అస్దీన్ ఓవైసీ గారు. మీరు అన్నెసెసరీగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కనుక ఇన్వాల్వ్ అయితే మేము కూడాను మళ్ళా తిరిగి మీ యొక్క ఏదైతే రాజకీయాలు ఉన్నాయో, మీ యొక్క ఏదైతే రాజకీయ వ్యూహాలు ఉన్నాయో ప్రతి అంశంపై కూడాను మాట్లాడాల్సి వచ్చింది అన్న సంగతి ఈ సందర్భంగా మేము చాలా గౌరవప్రదంగా అస్దీన్ ఓవైసీ గారికి తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు మీద మీకు ఉన్న కక్ష ఏమిటండి? ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున మీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చింది ఎవరు? ఫస్ట్ లింగ్విస్టిక్ లాంగ్వేజ్ ఉర్దూ యూనివర్సిటీని 200 ఎకరాలు హైదరాబాద్ లో కేటాయించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక హజ్ హౌస్, ఈ హజ్ హౌస్ అక్కడ ఎవరు నిర్మించారండి? ఎవరు నిర్మించారు? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రాపర్టీస్ ని అమ్మి అక్కడ మీకు హైదరాబాద్ ని డెవలప్ చేశారు. అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క త్యాగము. మరి ఇదంతా మీకు తెలియకుండా మీరు ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలను, ఈ రోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే దానికి 2 నవాబులు కారణము. ఒకరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయితే, నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయితే, రెండో వ్యక్తి పేరు నవాబ్ నారా చంద్రబాబు నాయుడు. ఈ మాట చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది వాస్తవం, ఇది నగ్న సత్యం ఇది. కాబట్టి అస్దీన్ ఓవైసీ గారు, ఇంకొకసారి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇటువంటి పెద్ద పెద్ద మాటలు, అన్నెసరీ మాటలు నేనైతే మాట్లాడను. కానీ మీకైతే అర్థమవుతుంది, అర్థం చేసుకునేటటువంటి స్థోమత మీకుంది, స్థాయి మీకుంది. కాబట్టి నేను మీకు చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా, దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సినారియో ఏంటి అనేది కనుక్కోండి. ఈ 5 సంవత్సరాలు మీరు ఏ ఒక్క అంశంపై ఇక్కడ రియాక్ట్ కాలేదు. కాబట్టి ఈసారి మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. ఎస్, నెక్స్ట్ 5 సంవత్సరాలు మీరు మాట్లాడండి, లేకపోతే ఇక్కడ అంశాలపై మీరు చర్చించండి, లేకపోతే ఇక్కడ అంశాలపై మీరు లేవదీయండి. దాని తర్వాత మీరు ఎవరికి ఓటు వేయాలి, ఏం చేయాలి అన్న దానిపై మాట్లాడండి. ఇదంతా తీసి పక్కన పెడితే అసలు ముందు మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఐఎం నాయకులు ఎటువైపు పనిచేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఐఎం నాయకులు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కలిసి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇది వాస్తవం కాదా? మీకు తెలీదా? మళ్ళీ ఎందుకని చెప్పేసి మీరు డైరెక్ట్ గా అక్కడ నుంచి ఎవరో ఒక ఆయన వచ్చేసి, ఒక బ్లూ మీడియా అతను వచ్చేసి మీకు మైక్ ముందు పెట్టంగానే కడుపులో ఉన్నంతా కూడాను కక్కేసి చంద్రబాబు నాయుడు గారిపై ఇతను చాలా మంచోడు, మన జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, జగన్మోహన్ రెడ్డిని నమ్మండి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఏ రకంగా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఈ రోజు అమరావతి రాజధాని ఉంది. మీరు నిజంగా ముస్లింలకు మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక, ముస్లింలపై మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 80 లక్షల మంది ముస్లింలపై మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక, ఈ రోజు అమరావతి రాజధాని అనేది మాకు ఇంపార్టెంట్ ఇష్యూ.
ఎందుకంటే ఏదైతే రేడియస్ లో అమరావతి రాజధాని వస్తుందో పాత కృష్ణా మరియు గుంటూరు జిల్లాలో కలుపుకుంటే కనుక దాదాపు 750 నుంచి 800 మసీదులు ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక దాదాపు 8 నుంచి 9 లక్షల వరకు జనాభా ఇక్కడ ముస్లింల జనాభా ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తారంటే విశాఖపట్నంలో ఏమున్నాయండి? విశాఖపట్నంలో ఇక్కడ ఉన్నటువంటి మసీదులు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభాలోది 10% కూడా అక్కడ లేరు. మరి అలాంటప్పుడు ముస్లింలు దేనికి సపోర్ట్ చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఇక్కడ ఆస్తులు లేకపోతే దాదాపు ముస్లిం మైనార్టీలు కూడాను దాదాపు 6 నుంచి 7% వరకు అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇదంతా కూడాను లెక్కలు చెప్తున్నాయి. మరి అలాంటప్పుడు ఇవన్నీ కూడాను మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యులర్ లీడరా? ఎవరన్నారు మీకు సెక్యులర్ లీడర్ అని చెప్పేసి? ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడండి. దాని తర్వాతనే మీకు మాట్లాడే హక్కు దొరుకుతుంది. రాష్ట్రంలో మీరు చూసుకుంటే కనుక సెక్యులరిజానికి ఎవరైనా నిర్వచనం ఉందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి. ఈ మాట మీరు ప్రతి ఒక్కరి నోట కూడా అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇన్సెట్ చిప్ అనేది ఒకటి ఉంది. ఆ సెక్యులరిజం అన్న చిప్ ఉంది కాబట్టే అతను ఈ రోజు కూడాను నేను 2014 నుంచి 2018 వరకు బీజేపీతో కలుసున్నా కూడా కానీ ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ని ఎటువంటి ఇబ్బంది రాకుండా పైపెచ్చు 2016లో 5 కోట్ల రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టులో వాదన కోసం అని చెప్పేసి ఇచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు ఈ రోజున ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 4% రిజర్వేషన్ గురించి 5 సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడలేదు? అసలు 4% రిజర్వేషన్ కిను దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఈ విషయం మీకు తెలీదా? ఈసారి మీరు చాలా స్పష్టంగా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, 4% రిజర్వేషన్ అన్న అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఆ అంశాన్ని తీసుకొని రాజకీయం చేసే పరిస్థితి ఈ రోజున మీరు అంత దిగజారిపోతారని చెప్పేసి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడికి నేను విన్నవించుకుంటున్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై పోరాడినటువంటి వాళ్లకు మాత్రమే ఇక్కడ మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఏ ఒక్క అంశంలో కూడాను మాట్లాడినటువంటి వ్యక్తి ఇక్కడ ఫలానా వాళ్ళకి ఓటేయండి, ఇంకోళ్ళకి ఓటేయండి అని చెప్పే నైతిక హక్కు జనాబ్ అస్దీన్ ఓవైసీ గారికి లేదు. మేము మీకు విష్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. రేపు మీరు అక్కడ హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్ గా మళ్ళా ఇంకోసారి మీరు గెలవండి. అది గెలవాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ప్రార్థన కూడా చేస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అంశాల్లో కనుక మీరు వేలు పెడితే ఖచ్చితంగా మళ్ళా తిరిగి, ఎందుకంటే మీ ఇంటి నుంచి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరం అన్న సంగతి ఖచ్చితంగా అస్దీన్ ఓవైసీ గారు గమనిస్తారు అని చెప్పేసి అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.